శ్రీమద్ భగవద్గీత 9వ అధ్యాయము 10, 11, 12 శ్లోకములు. మయా దచ్చేన ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్భి పరివర్తతే. కుంతీతనయ, అధ్యక్షుడనగు నా సన్నిధాన బలమున ప్రకృతి స్థావర జంగమాత్మక ప్రపంచమును సృష్టించుచున్నది. ఆ కారణముననే జగత్తు నానా ప్రకారముల పరివర్తనముగుచున్నది. అవజానంతి మామూఢాః మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. సర్వభూత నియామకుడను మానవ శరీరధారిణి నగు నన్ను మూఢులు తిరస్కరించుచున్నారు. వారికి నా శ్రేష్టతత్వము తెలియదు. మోఘాశా మోఘ కర్మాణో మోఘ జ్ఞానా విచేతసః రాచసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. వారి ఆశలు అడుగంటినవి, వారి కోర్కెలు గొడ్డుపోయినవి, వారి తెలివి దండుగా. అట్టివారు మోహకరమగు రాచసీ ప్రకృతికిని ఆసురీ ప్రకృతికిని చిక్కి చెడిపోవచ్చున్నారు.